ప్రజలు అడుగుతున్నారు, అదే ప్రజలు మూసి మీరు బాగు చేద్దామని చెప్పి ఫినాయిల్ పట్టుకొని తిరుగుతున్నారు కదా, గా ప్రజలు అడిగారు కదా నిన్న మీ సమక్షంలో. ఒకసారి రమ్మని సార్ ఉన్న మంత్రిని మాకు రమ్మనండి అని అడిగారు కదా ప్రజలు. ఈ చిల్లర వేషాలు బంద్ చేయాలి, చిల్లర మాటలు బంద్ చేయాలి. కొత్త బిచ్చగాడు పొద్దునేడు అన్నట్టు ఉలికి పడుతున్నారు, ఆగమాగం అవుతున్నారు. అప్పుడు ఎందుకో చూసిరా గతంలో ఎప్పుడైనా ఏడాది దీర్ఘ ముందే ప్రజల చేత ఇన్ని శాపనార్థాలు పెట్టించుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఇప్పుడు చూసిరా చరిత్రలో? ఏడాది మాసకమైనా నిండాలి ఇంకా ఈ ప్రభుత్వానికి. ఓ అర్థం లేదు పర్థం లేదు మాట్లాడితే. ఇప్పటివరకు దానికి డిపిఆర్ లేదు. ముఖ్యమంత్రి 1,50,000 కోట్లు అంటున్నాడు. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు ఉన్న ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో మున్సిపల్ శాఖనేమో కేవలం 15-16 వేల కోట్లలో పూర్తి చేస్తాను కానీ ప్లాన్ చేసిండ్రు. అందులో కొంత పని అయిపోయింది ఇప్పటికే, కొత్తగా వీళ్ళు చేసేది ఏం లేదు. అన్నిటికంటే ప్రధానమైంది సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు. మీరు నాశనం చేసిపోతే హైదరాబాద్ సిటీని, మొత్తం తెలంగాణను, మూసీ నదిని, మీరు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, 1956లో మీ ప్రభుత్వం వచ్చే నాటికి మూసీలో నీళ్లు తాగే పరిస్థితి ఉండే, మనుషులుగా వాడే పరిస్థితి ఉండే. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చే నాటికి మూసీ పరిస్థితి ఏందో మీ అందరికీ కూడా తెలుసు. మూసీ పరివాహక ప్రాంతంలో నిలబడే పరిస్థితి లేదు. ముక్కులు అడ్డం పెట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి. దిల్సునగర్లో నిలబడితే కూడా ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడైనా. కానీ ఇవాళ మళ్ళీ బ్రహ్మాండంగా ఆ నీళ్ళని మళ్ళీ యూజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఎస్టీపీలతో కేటీఆర్ గారు. మూసిని బాగు చేయడం అంటే ఇల్లు కూడా కొట్టడమా? 1,00,000 మందిని నిరాశలు చేస్తే బాగు చేయడమా? బహుశా కాంగ్రెస్ పార్కు బాగు చేయడం అంటే గదే కావచ్చు, కానీ మాది అది కాదు. మాది నిర్మాణం చేయడం. కూలగొట్టి సాగు చేసి ఇక్కడ ఏం లేకుండా చేసిన అనుకోవడమే, శ్మశానం చేసి బాగు చేయడమే అంటే అది వాళ్ళ మూర్ఖత్వం. అదే చెప్పండి కోమటిరెడ్డి వెంకరెడ్డిని పోయి, రేవంత్ రెడ్డిని ఎట్టబెట్టుకొని పోయి ఆడికి పోయి మూసిలో పోయి నిలబడి మిమ్మల్ని బాగు చేసాకే కూలగొడుతున్నాం మీ ఇంట్లో చెప్పమండి వాళ్ళకి ఏం జరుగుద్దో. పోలీసులో కూడా పోవడం వాళ్ళతో సాధ్యం కాదు, కానీ పోలీసులో కూడా పోయి మళ్ళీ రమ్మని వెనక్కి చూద్దాం దమ్ముంటే. వెంకరెడ్డిని పోయి గాడ మాట్లాడమను, పన్నీర్ కాలనీ పోయి మాట్లాడమను వెంకరెడ్డిని. నాశనం చేసిందే వీళ్ళు. 60 ఏండ్ల వీళ్ళ దరిద్ర పరిపాలనతోని మూసిని మురికి కుప్పం చేసింది వీళ్ళు. దాన్ని ప్రక్షాళన చేసింది మేము. ఒక ఇల్లు కూల్చకుండా మొత్తం మూసిలో ఇవ్వాల నిలబడ్డాం. మీకు తెలియదా అండి, హుస్సేన్ సాగర్ ముందర నిలబడగలిగినామండి మనం? హుస్సేన్ సాగర్ ముందర నిలబడగలిగినామా? విజయవాడ హైవే మొత్తం ఈంచాడికి హైదరాబాద్ పరిధిలో నిలబడే పరిస్థితి ఉండేనా? నాగోళ్ళ కావచ్చు, చైతన్యపురి కావచ్చు, దిల్సునగర్ కావచ్చు, చాదరగట్ కావచ్చు, ఇమిలిమన్ బస్ స్టాండ్ కావచ్చు, నిలబడే వాతావరణం ఉండేనా పక్కన మనం? ఓ రోజు తెలంగాణ వచ్చేనాటికి వీళ్ళు చేసిన నాశనమే కదా. మూసిని మురికూపం చేసిండ్రు, నల్గొండను ఫ్లోరిన్ కప్ప చెప్పిండ్రు, మొత్తం తెలంగాణ కరువు కప్ప చెప్పిండ్రు, కృష్ణా గోదావరిలను కిందికి అప్పచెప్పిండ్రు. ఈ దుర్మార్గుల పరిపాలన కదా నాశనమైంది తెలంగాణ. అన్నీ చేసుకుంటూ వచ్చినాం కదా, ఒకటొకటి దారిలో పెట్టుకుంటూ వచ్చినాం కదా. ఒకవేళ కూలగొట్టడమే అభివృద్ధి చేయడం మీరు అనుకుంటే ఇంకా కూలగొడుతూనే ఉండండి, చూస్తారు ప్రజలు. చెప్పండి ఆ మాట, చెప్పండి మేము కూలగొడతాం ఇట్లే చెప్పండి. అసలు మీరు ఏం చేయదలుచుకుంటామని చెప్పారా ఇప్పటివరకు? మీరు మూసీలో మా ప్రణాళిక గిది అని చెప్పిన కాగితం ఎవరికన్నా ఒకరి కాడ ఉందా? ఒకరి దగ్గర డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు, డిపిఆర్ అంటారు. ఒకవేళ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకపోయింది, కనీసం ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఉందా? డీటెయిల్ తర్వాత మాట్లాడదాం. ఉత్తదన్నా ఏదన్నా గాలికి అనుకుందేమన్నా వెంకరెడ్డి లాంటి ఇంజనీర్ రాసిందేమో తయారు చేసింది ఉందా?
గ్రేట్ ఇంజనీర్ వెంకటరెడ్డి విశ్వేశ్వరయ్య బ్రదర్ రాసింది ఏమైనా ఉందా? గుండాలే మాట్లాడడానికి. ధన్యవాదాలు.